శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 21 మే 2026 గురువారం నాడు మకర రాశి వారికి ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతోంది. మీ 5వ భావంలో అంటే విద్య, బుద్ధి, సృజనాత్మకతను సూచించే స్థానంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం అంటే మీ ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి మరియు విశ్లేషణ సామర్థ్యం ఈ రోజు అత్యంత బలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది స్వర్ణ సమయం. పరీక్షలకు చదివేవారు, పరిశోధన చేసేవారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేవారు అందరికీ ఈ యోగం వరప్రసాదం. కానీ ఒక జాగ్రత్త ఉంది. ఈరోజు పుష్య నక్షత్రం అంటే పోషణ మరియు పెరుగుదలను సూచించే నక్షత్రం నడుస్తోంది. దీని దశ అధిపతి శని గ్రహం. శని ప్రస్తుతం మీ 3వ భావంలో ధైర్యం మరియు ప్రయత్నాల స్థానంలో ఉన్నారు. కాబట్టి బుద్ధి పదునుగా ఉన్న ఓపిక లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నెమ్మదిగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి. మీ అదృష్ట సంఖ్య 7 మరియు నీలం రంగు ధరిస్తే శని దేవుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఈరోజు గురువారం కాబట్టి బృహస్పతి దేవతకు నమస్కరించండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 7 సార్లు జపించండి. మీ బుద్ధి బలం మరింత పెరుగుతుంది. శుభం కలుగుగాక.